నిజామాబాద్ జిల్లా బీంగల్ పట్టణంలో 15 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బీంగల్లో ధర్నా రాస్తారోకో చేశారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులను ధర్నా విరమింపజేసే ప్రయత్నంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. జిల్లా భీమ్గల్ మండలంలోని బెజ్జోరా కప్పలవాగు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని గతంలో లోకల్లో ఉన్న సిఐ గారికి, భీమ్గల్ ఎంఆర్ఓ గారికి, ఆర్మూర్ ఏసీపీ గారికి, ఆర్డీఓ గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి విన్నవించినా గానీ కాంగ్రెస్ నాయకుల అక్రమ ఇసుక రవాణా అరికట్టలేకపోయినరు. అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దౌర్జన్యంగా తలకాయ వగలగొట్టి అటెంప్ట్ మర్డర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మరి చనిపోయినా గానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇంత దౌర్జన్యం జరిగినా మరి ఆ కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు? వారం దాటిపోయింది. మరి నెత్తి వలిగి ఆ కార్యకర్త హాస్పిటల్లో ఉంటే మరి పబ్లిక్ ఆస్తులను కొల్లగొడుతున్న ఈ ఇసుక మాఫియాను, కాంగ్రెస్ గుండాలను ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్టు చేస్తలేదని ఈ భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజలు ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.